చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో కొంతమంది అధికారుల తీరుతో ఆ శాఖ మొత్తానికి కళంకం తెచ్చిపెడుతుంది. కాసుల కక్కుర్తితో లంచాలు బొక్కుతూ చేస్తున్న వృత్తికి మాయని మచ్చనంటిస్తున్నారు. రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా సిబ్బందిలో ఎలాంటి చలనం లేదు. కనీసం చర్యలుంటాయన్న భయమూ లేదు. నిన్న ఒకే రోజు రాచకొండ కమిషనర్ పరిధిలో 5 పోలీస్ అధికారులపై వేటుపడింది. 2 ఎస్ఐలు, ఓ ఏఎస్ఐని రాచకొండ సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. 2 సిఐలను కమిషనర్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పల్ పిఎస్ లో పనిచేస్తున్న ఎస్ఐ శంకర్ నిందితుల నుండి 2,70,000 లంచం తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇదే కేసులో ఉప్పల్ సిఐని సిపి ఆఫీస్ కు అటాచ్ చేశారు. మరో కేసులో నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాం పైన బదిలీ వేటు పడింది. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసు నమోదు చేయకుండా బాధితులను బెదిరించారని ఆరోపణలతో సిపి చర్యలు తీసుకున్నారు. ఇక తెలంగాణ పోలీస్ శాఖలో కొంతమంది అధికారుల తీరుతో ఆ శాఖ మొత్తానికి కళంకం వస్తుంది. రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న సిబ్బందిలో మాత్రమే ఎటువంటి మార్పు కానీ చలనం కానీ రావటం లేదు. కనీసం చర్యలుంటాయన్న భయం కూడా లేకుండా పోతుంది. నిన్న ఒకే రోజు రాచకొండ కమిషనర్ పరిధిలో 5 పోలీస్ అధికారులపై వేటు పడిందంటే వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే 2 ఎస్ఐలు, ఓ ఏఎస్ఐని రాచకొండ సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. 2 సిఐలను కమిషనర్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పల్ పిఎస్ లో పనిచేస్తున్న ఎస్ఐ శంకర్ నిందితుల నుంచి 2,70,000 రూపాయల లంచం తీసుకుంటున్నట్లు కూడా దర్యాప్తులో గుర్తించారు అధికారులు. ఇదే కేసులో ఉప్పల్ సిఐని సిపి ఆఫీస్ కు అటాచ్ చేశారు. మరో కేసులో నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాం పైన బదిలీ వేటు పడింది. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసు నమోదు చేయకుండా బాధితుల్ని బెదిరించారనే ఆరోపణలతో సిపి చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ అందిస్తారు. సురేష్, నిన్న రాచకొండ కమిషనర్ పరిధిలో దగ్గర 5 పోలీసుల అధికారులపై వేటు పడడం మనం చూస్తున్నాం ఒకే రోజు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి కారణాలు ఏంటి? గత కొద్ది రోజుల నుంచి కూడా పోలీస్ శాఖలోని అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాళ్ళ ప్రవర్తనకు సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. మొన్న కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్పై రివాల్వర్ చూసి రేప్ చేసిన ఘటన మరో ఘటన ఇక్కడ ఉప్పల్లో కూడా ఇలాంటి సేమ్. ఎందుకంటే నిందితులతో కలిసి పోలీసులు చేతులు కలిపారు. ఇక్కడ ఎస్ఐ ఏకంగా 2,70,000 రూపాయలు లంచం తీసుకున్నాడు. అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఒక బాధితురాలు ఇట్లా వేధింపులకు గురి చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పేసి కూడా బాగాయత్లో ఫోటోలు తీసి కొంతమంది నిందితులు భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేసింది డయల్ 100 ద్వారా. కానీ పోలీసులు అక్కడికి చేరుకొని లోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఢిల్లీలో ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఆ కేసులోనే తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఎస్ఐ శంకర్ కొంతమంది నిందితులను గుర్తించడం జరిగింది. కొంతమంది బాగాయత్కు అదేవిధంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉండే నిందితులంతా కూడా కలిసి బ్లాక్మెయిల్ పాల్పడినట్టు గుర్తించారు. అయితే బ్లాక్మెయిల్ పాల్పడిన నిందితుల నుండే డబ్బులు తీసుకొని పిటి కేసు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వాళ్ళని వదిలేయడం జరిగింది. దీనిపైనే ఉన్నతాధికారులు విచారణ జరిపిన తర్వాత ఎస్ఐ లంచం తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అందులో భాగంగానే ఎస్ఐ శంకర్ను సస్పెండ్ చేశారు. సిఐని కూడా ఎలక్షన్ రెడ్డి సిఐ ఉప్పల్ పనిచేస్తున్న సిఐని కూడా సిపి ఆఫీస్కి అటాచ్ చేశారు.